యా గాయ్స్ ద టైమ్ ఈస్ పొద్దుగాల 8:35 అవుతుంది. అబ్బా ఇప్పుడే లేచారు కదా పిల్లలు. నాకు తెలిసి రోజు స్కూల్ కి అందరు డుమ్మా అనమాట. అంటే లైక్ ఏంటంటే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఏపీవీపీ సంస్థ వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్కు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఏ పిల్లలారా ఇక జూడిగా అసలు ఎగురుతారు. ప్రపంచ కప్ గెలుచుకున్నంత హ్యాపీ అనమాట. ఆల్రెడీ దొరికితే చాలు దానమ్మ ఇక ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది. అసలు దీని దానికి సంబంధం లేదు కదా. ఎనీవే ఏదో ఒకటి వేసుకుందాం కానీ ఎంటర్టైన్మెంట్ కోసం విద్యా సంస్థలు అన్నిటికీ కూడా హాలిడే ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ విద్యారంగంలోని విద్య కుంటుపడుతుంది, విద్య నిర్వీర్యం అవుతుంది, ప్రైవేట్ స్కూళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆ సీఎం గారు ప్రభుత్వ స్కూళ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు, ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి ఆ సంస్థ వాళ్ళు వాళ్ళ వర్షన్లో వాళ్ళు వినిపించుకుంటూ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో వాదోపవాదాలు చేస్తున్నారనమాట. సో ఇక పిల్లలు పుస్తకాలు ముందలేసుకుని చక్కగా చదువుతారు కదా, అంత సీన్ లేదనమాట. దొరికిందే అవకాశం అని చెప్పేసి ఇక చూడుగా క్రికెట్ బ్యాట్, క్రికెట్ ఆట, కబడ్డీ ఆట, ఖోఖో ఆట దానమ్మ తీర్మారే వేసుకుంటారు అనమాట పిల్లలు. ఈ రోజు విద్యారంగంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు వసతులు కల్పించాలి, టీచర్ల యొక్క పోస్టుల భర్తీ జరగాలి, ఫీజుల నియంత్రణ జరగడం. సో ఇలా కొన్ని అంశాలపై చట్టం తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా విద్యా సంస్థ బాగుపడుతుందని చెప్పేసి నా వాదన అయితే కాదు, ఏబీవీపీ వాళ్ళ యొక్క డిమాండ్ తో వాదిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. హాయ్ గాయస్ చిన్నపిల్లలారా, మరి అర్థమైతే అదిరిపోయేటువంటి పాట కామెంట్ చేస్తారని అనుకుంటాను. యూట్యూబర్స్, వ్యూవర్స్, ఆడియన్స్ మీ యొక్క స్పందన ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎనివే అర్థమైతే ఆలోచించండి, వీలేదు ఫాలో అవుతారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వింటున్న లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ అండర్లైన్ టుడేతో విత్ సోముగాడి వాయిస్ అర్థమవుతుందా?